నమస్తే ఫ్రెండ్స్, నా పేరు యుగంధర్. దట్టమైన అడవిలో ఒంటరి ప్రయాణం చేద్దామని మీకోసం అడవి లోపల ఏం జరుగుతుంది, అక్కడి అందాలు, ఆ గుట్టలు, ఆ ప్రాంతాలు మీకు నేను చూసి పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఖమ్మం నుంచి నర్సంపేట దాకా 55 కిలోమీటర్ల దాకా పూర్తి అడవి. అడవిలోకి బయలుదేరా ఫ్రెండ్స్. ఒక్కటిని పోయేటప్పుడు కొంచెం లగేజ్ తీసుకెళ్ళా. పోయేటప్పుడు ఒకరోజు ప్రయాణం, రిటర్న్ ఒకరోజు అక్కడ స్టే చేసేసి రిటర్న్ వద్దాం అనుకుని బయలుదేరా ఫ్రెండ్స్. అసలు అడవి ఎలా ఉంటుంది, లోపల పోయే మార్గంలో ఏమేమి ఉంటాయి మీకు మొత్తం చూపెడతా ఫ్రెండ్స్. దారిలో మధ్యలో ఇక్కడ ఆగా ఫ్రెండ్స్. నేను కొంచెం రెస్ట్ తీసుకుందామని లగేజ్, వాటర్ బాటిల్ అవి దాన్ని తగిలిచ్చా. ఇది వచ్చేసి బ్రిడ్జి ఫ్రెండ్స్. దారిలో ఉంది ఇది. మొన్న వచ్చిన వరదలకి పూర్తిగా కొట్టుకుపోయింది. అంటే వరదలు ఏ రకంగా బీభత్సంగా వచ్చాయో మీరు అర్థం చేసుకోవచ్చు. అక్కడ దృశ్యాలు చూడండి. పెద్ద బ్రిడ్జి, మొన్న వచ్చిన వరదలకి ఈ బ్రిడ్జి అంతా కొట్టుకుపోయింది. తర్వాత పక్కన వేరే బ్రిడ్జి కడుతున్నారు. ఇది దారిలో బంతిపూల తోట, రెండు రకాల బంతిపూలు వేసారు. చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్, ఆహ్లాదకరంగా ఉంది. మధ్యలో గ్రానైట్ తవ్వకాలు అక్కడ జరుగుతున్నాయి. పెద్ద గుట్టని అండర్ గ్రౌండ్ లాగా తవ్వేశారు ఫ్రెండ్స్. మొత్తం అండర్ గ్రౌండ్కి వెళ్ళాక అక్కడ వాటర్ పడ్డాయి. ఆ రాళ్ళు, తీసిన రాళ్ళు మొత్తం పెద్ద గుట్టలాగా అక్కడ ఏర్పడ్డాయి. ఇదంతా కింద తీసిన మట్టి ఫ్రెండ్స్. ఇదంతా ఇది కొరివి వీరభద్రుడి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది అతి పురాతనమైన టెంపుల్. ఇది ఆదివారం బాగా వస్తారు పబ్లిక్, చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి మొక్కుకుంటారు. శివుడి అంశతో ఏర్పడిన వీరభద్రుడి టెంపుల్ ఫ్రెండ్స్. కొంచెం దూరం వెళ్ళాక అడవి మధ్యలోకి వెళ్ళా నేను. ఇక్కడ ఈ నీళ్ళు వచ్చేసి లోపలికి వెళ్ళిపోతాయి, అడవిలోంచి అటు ప్రవహిస్తుంటాయి. మధ్యాహ్నం పూట, రాత్రిపూట ఎక్కువగా జంతువులు ఈ నీళ్ళు తాగుతుంటాయి ఇక్కడికి వచ్చేసి. దట్టమైన అడవి ఫ్రెండ్స్. ఇది నర్సంపేట మార్గ మధ్యంలో. ఇంతకుముందు ఇక్కడ మట్టి రోడ్డు ఉండేది, ఇప్పుడు రోడ్డు ఏర్పడింది. జంతువులు విపరీతంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. గుడ్డెలుగులు, పులులు, అడవి దున్నపోతులు, అడవి పందులు, నెమళ్ళు ఇవన్నీ బాగా ఉంటాయి ఇక్కడ. దుప్పులు అయితే అటు నుంచి ఇటు తిరుగుతుంటాయి. దుప్పులు, జింకలు రాత్రిపూట అయితే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రోడ్డు దాటుతుంటాయి అవి. ఇప్పటికీ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ జంతువులు. నైట్ పూట ఎక్కువ కనపడతాయి. ఈ జంతువులు బాగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే కరోనా టైంలో బాగా అభివృద్ధి చెందాయి అవి. కరోనా టైంలో ఎటువంటి కాలుష్యం లేకుండా వెహికల్స్ కూడా అటు ఇటు తిరగవు. జస్ట్ పబ్లిక్ కూడా ఎవరు తిరగలే కదా, ఆ టైంలో బాగా అభివృద్ధి చెందాయి అక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా
పేపర్లలో టీవీలలో అక్కడ పులి కనపడింది అది ఇది అని అనుకుంటున్నారు కదా, మనకు చూపెడుతున్నారు కదా. ఇవన్నీ అప్పుడు అభివృద్ధి చెందినాయి. కరోనా టైంలో వాటి సంతతిని అవి బాగా పెంచుకున్నాయి. అప్పుడు జనసంచారం అప్పుడు లేరు కాబట్టి అప్పుడు అవి ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు తిరిగాయి స్వేచ్ఛగా. ఆ టైంలో అభివృద్ధి చెందిన జంతువులు ఫ్రెండ్స్. అన్నీ అడవిలో అటు ఇటు తిరుగుతున్నాయి అప్పుడు ఆ టైంలో. పెద్ద పెద్ద చెట్ల ఫ్రెండ్స్, దట్టమైన అడవి. ముందు చూస్తే పచ్చగా అందంగా కనపడే అడవి వెనకాల భయంకరమైన మృగాలు ఉన్నాయి. నేను ఇంకా కొంచెం లోపలికి గుట్ట ఎక్కకుండా ముందుకెళ్ళా. నేను ఇంత పచ్చని అడవిలో ఇదొకటే చెట్టు బీడు బారిపోయినట్టుగా ఉంది. చాలా పెద్దగా ఉంది చెట్టు ఇది. ఎర్రని మట్టితో కూడినట్టి గుట్ట ఇది. మొత్తం ఎర్ర దిబ్బలు ఉన్నాయి. మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మొదట మెట్ల మైదానంలా కనపడింది. తర్వాత మళ్ళీ అడవి చుట్టూ మొత్తం అడవి ఉంది. మధ్యలో మైదానం ఇది. ఎర్రని దిబ్బలు ఇవి. ప్రకృతి తన వేళ్లతో ఏర్పరిచిన అందాలు ఇవి. కింద మట్టి మొత్తం రాలిపోగా కూడా అక్కడ వేర్లు కిందకి వచ్చేసి పెద్ద పెద్దగా ఏర్పడి అది అట్లే నిలబడిపోయింది. మనం అనుకుంటాం కానీ ఫ్రెండ్స్, ప్రకృతిని ఎవరు జయించలేరు. ప్రకృతి తిరగబడితే మన టెక్నాలజీ కానీ అవి కానీ ఎందుకు పనికిరావు. ముందుకు వస్తుంటే ఇక్కడ ఒక గడ్డివాన్ లాగా ఉంది. వెదురు చెట్లు, పెద్ద పెద్ద వెదురు చెట్లు. పచ్చని చెట్లు మధ్యలో దాని చివర అడవి కానుకొని పచ్చని చెట్లు. మధ్యలో చెరువు ఫ్రెండ్స్. ఇది పెద్ద చెరువు అడవి మధ్యలో ఇది. ఇక్కడే బాగా జంతువులు సంచరిస్తుంటాయి నైట్ పూట. నక్కలు తోడేళ్ళు బాగా తిరుగుతుంటాయి. నక్కలు అయితే సాయంత్రం కాగానే వాటి ఎరపులు వినపడతాయి ఇక్కడ. పెద్ద మర్రి చెట్టు ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ దిమ్మ కట్టారు ఈ మర్రి చెట్టుకి. ఎన్నో ఏళ్ల కాలం నాటి
మర్రి చెట్టు ఇది, కొన్ని వందల సంవత్సరాల క్రితం మర్రి చెట్టు ఇది. ఇదంతా నేను పోతున్న మార్గంలోనే ఉంది ఫ్రెండ్స్. ఇది కొంచెం అడవిలోకి వెళ్తున్నా, బయటకు వస్తున్నా, రోడ్డు మీద కనబడే దృశ్యాలను నేను చూపెడుతున్నా, మళ్ళీ అడవిలో చూపెడుతున్నా. అక్కడ స్టే చేసి తెల్లవారుజామున 5:30కి బయలుదేరేటప్పుడు వేడి నీళ్ళు పెట్టారు. పొద్దున్నే ఫ్రెండ్స్ 6కి అట్లా బయలుదేరా ఉదయం పూట. బాగా మంచు పట్టి ఉంది. అసలు మంచు కురుస్తుంది, ఏం కనబట్టలేదు రోడ్డు నాకు. ఆగే అట్లే చూస్తున్న వెహికల్స్ చిన్నగా లైట్లు వేసుకొని వస్తున్నారు. నేను కూడా లైట్ వేసుకొని వెళ్దామని అట్లా కొంచెం ఆగా. ముందు బాగా ఇక్కడ మీకు కనపడుతుంది కదా, రోడ్డు ఏం కనబట్టలేదు నాకు అటు. ఒక వెహికల్ చూడండి లైట్ వేసుకొని వస్తున్నాడు. రిటర్న్ బయలుదేరా ఫ్రెండ్స్. నేను చుట్టూ చూసారా అడవి, అటు ఇటు అడవి. 60-70 కిలోమీటర్లు మొత్తం దట్టమైన అడవి ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు ఇది అంతా మట్టి రోడ్డు ఉండే. అప్పట్లో ఇటు నడుచుకుంటూ పోయేవారట. జంతువులు తిరుగుతుండే, బాగా గుడ్డేగులు ఎక్కువ కనపడుతున్నాయని చెప్పారు అప్పట్లో. ఈ మట్టి రోడ్ని డాంబర్ రోడ్ చేశారు. రిటర్న్ నేను మళ్ళీ వచ్చేసా ఫ్రెండ్స్. రిటర్న్ వచ్చేసి ఇక్కడ ఆగిపోయి మళ్ళీ ఖమ్మం వచ్చేసా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.